ధీరూభాయ్ అంబానీ భారతదేశంతో పాటు ప్రపంచంలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు కూడా వాళ్ల వ్యాపార ప్రపంచాన్ని అంతకంతకు పెంచుకుంటూ తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే గత 10 ఏళ్ల కాలంలో వ్యాపార ప్రపంచంలో అనిల్ అంబానీ పతనం దారుణాతి దారుణంగా పడిపోయింది. 2007కు ముందు వరకు పట్టిందల్లా బంగారమే ప్రపంచంలోని నెంబర్ 1 గా ఉన్న అనిల్ అంబానీ ఎందుకు ఇలా దివాలా తీశాడు? వ్యాపార రంగంలో ఘనమైన చరిత్ర కలిగిన అనిల్ అంబానీ రోడ్డును పట్టడానికి కారణమేంటి? అన్న ముఖేష్ అంబానీ హీరో అవడానికి, అనిల్ అంబానీ జీరో కావడానికి కారణాలేంటి? ఆసియాలోనే నెంబర్ 1 గా ఉన్న అనిల్ అంబానీ అధపాతాళానికి పడిపోవడానికి కారణమేంటి? సెబీ నుండి బహిష్కరించడానికి అనిల్ అంబానీ చేసిన తప్పేంటి? అసలు అనిల్ అంబానీ ఇక వ్యాపారంలో ఎదగలేడా? అసలు ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి సహాయం చేయకపోవడానికి కారణాలేంటి? ఒకరి హీరో ఒకరి జీరో అవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కొట్టండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాస్త తెలివిగా ఉండకపోతే బిలియన్ల సంపదైన హారతి కర్పూరం అయిపోతుందని అనిల్ అంబానీ మన పెద్దల మాట నిజమేనని నిరూపించారు. ఇది జరగడానికి తరాలు పట్టలేదు, కళ్ల ముందే జరిగిపోయింది. తాను దివాలా తీసినట్లుగా అనిల్ అంబానీ స్వయంగా యూకే కోర్టుకు 2020లో తెలిపారు. అదే సమయంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు మళ్లించినట్లుగా తేలడంతో సెబీ 25 కోట్ల రూపాయల ఫైన్ వేసి 5 ఏళ్ల పాటు ఏ రూపంలోనూ ఆయన సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాలతో పాల్గొనకుండా నిషేధం విధించింది. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ. ధీరూభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత కూడా ముఖేష్, అనిల్ అంబానీ సంయుక్తంగా వ్యాపారాలు నిర్వహించారు. అయితే విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత రిలయన్స్ గ్రూప్ వ్యాపారాలను పంచుకున్నారు. రిలయన్స్ బ్రాండ్ ముఖేష్ అంబానీకి దక్కగా అడాగ్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ పేరుతో అనిల్ సొంత గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ లో కీలక వ్యాపారాలను ఇరువురు పంచుకున్నారు. ఓ దశలో ఇద్దరు వ్యాపారుల మార్కెట్ వాటా సమానంగా ఉండేది. ఇద్దరు బిలియనియర్లుగా ఎదిగారు. అయితే కాలక్రమంలో అడాగ్ కంపెనీ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంది. టెలికాం మార్కెట్ జోరు మీదున్న సమయంలో రిలయన్స్ ఇన్ఫోకామ్ కూడా ఫెయిల్ అయింది. ఫలితంగా అంబానీ పూర్తిగా నష్టపోయారు. ఇక అంబానీ అంటే సంపదకు చిహ్నం, కానీ అంబానీల్లోనూ పేదలుంటారని, అదే గ్రేట్ ధీరూభాయ్ అంబానీ కుమారుడని నిరూపించేశారు. సైకిల్ మీద దుస్తులమ్మి పెట్రోల్ బంకులో పనిచేసి మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు ధీరూభాయ్ అంబానీ. ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని ధీరూభాయ్ అంబానీ నిరూపించారు. కానీ ఆయన కుమారుడు లక్షల కోట్లు ఇచ్చినా సరే రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించాడు. ఆస్తులే కాదు, మొత్తం అమ్మేసినా అప్పులు తీరక దివాలా పిటిషన్లు వేయాల్సి వచ్చింది. గతంలో చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టులో వేసిన పిటిషన్లకు తన వద్ద చిల్లిగవ్వలేదని అఫిడవిట్ వేశారు. ఇక అనిల్ అంబానీ ఓవైపు పూర్తిగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని కుప్పకూలిపోతే, ముఖేష్ అంబానీ మాత్రం క్రమంగా ఎదిగారు. టెలికారం రంగంలోనూ జియో పేరుతో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేశారు. అనిల్ అంబానీ దివాలా తీసినట్లుగా ప్రకటిస్తే అది ముఖేష్ అంబానీ కూడా ఇబ్బందే. అందుకే పలుమార్లు సోదరుని ఆదుకున్నారు. ఓస్వారు స్వీడన్ కి చెందిన ఎరికిసన్ చెల్లించవలసిన డబ్బులు చెల్లించలేక జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడంతో ముఖేష్ అంబానీ 462 కోట్ల మొత్తాన్ని చెల్లించి సోదరుని బయటపడేశారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యం చీలిపోవాలని కోరుకోలేదు. వారసులు కలిసే వ్యాపారాలు చేయాలని అనుకున్నారు. కానీ ధీరూభాయ్ చనిపోయిన తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనిల్ అంబానీ అనుకున్నారు. ముఖేష్ కలిసే ఉందామని, వారి తల్లి కూడా విడిపోవద్దని చెప్పినా వినలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య ఆస్తులు పంచుకొని 2005లో విడిపోయారు. అప్పుడు అనామక అంబానీగా మిగిలిపోయారు.